సబ్స్క్రైబ్ చేయండి టెక్ మాస్టర్ తెలుగు ఛానల్ని. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఆన్లైన్లో జెండని చూడగలుగుతారు. దిస్ ఇస్ మహేష్, యూర్ వాచింగ్ టెక్ మాస్టర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ వీక్లో అంటే వచ్చే వీక్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తాను, డైలీ హార్డ్ వర్క్ చేయండి. నేను నా ఛానల్ ద్వారా తప్పకుండా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఏంటంటే టుమారో నుంచి నేను ఆడియో క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారని తప్పకుండా నా ఛానల్ విజిట్ చేయండి. అలాగే మీరు చాలా హార్డ్ వర్క్గా ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ అవ్వండి ఫ్రెండ్స్. ఎలాగో చూసిన సరే నోటిఫికేషన్కి ఒక 60-90 డేస్ అనేది మధ్యలో గ్యాప్ ఇస్తాడు ఎగ్జామ్కి నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే. సో మీరు బాగా హార్డ్ వర్క్ చేయండి. నా ఛానల్ ఆల్రెడీ నేను డైలీ వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ మీద. సో నేను కొన్ని క్వశ్చన్స్ అనేది ఇస్తాను. సో అవి మీకు బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈరోజు డైలీ డిఎస్సి ఎగ్జామ్ ఎపిసోడ్ 6, ఎపిసోడ్ 5 ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు నా ఛానల్ విజిట్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఓకేనా? అలాగే నా యొక్క ఛానల్లో కేవలం డిఎస్సి కాదు, గ్రూప్స్కి సంబంధించి మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్స్ కూడా నేను డైలీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ విషయానికి వచ్చినట్లయితే పియాజే ప్రకారం ఏ దశలోని శిశువు తన ముందు లేనటువంటి అంశాలను గుర్తించి మాట్లాడగలడు? ఓకే, ఇంద్రియ చాలక దశ, అమూత ప్రచాలక దశ, మూత ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ. ఓకేనా? అలాగే ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ గ్రంథ రచయిత ఫ్రాయిడ్, థారండైక్, డెసికో ఎవరు కాదు. సో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క క్వశ్చన్స్లోనే ఆన్సర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, శిశువులో ఆత్మభావన ప్రారంభమయ్యే దశ యవనారంభ దశ, నవజాత శిశువు దశ, పూర్వ బాల దశ, ఉత్తర బాల దశ. అలాగే ఈ క్రింది వాణిలో కృష్ణా పత్రిక ఎడిటర్గా పనిచేసినది ముట్నూరు కృష్ణారావు, నాగేశ్వరరావు, హరి సర్వోత్తమరావు, కొండ వెంకటప్పయ్య. ఈ యొక్క క్వశ్చన్స్కి అన్నిటికీ నేను కింద ఆన్సర్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. సో అది మీకు టాప్లో ఉండడం వల్ల మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు కీని అయితే చూడకండి, బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత కీని చూసుకుంటే మీకు బాగుంటుంది. అలాగే దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య సార్క్ కార్యాలయం ఎక్కడ ఉంది? అలాగే కాఠ్మండు, హైదరాబాదు, ఢాకా, కొలంబో. అలాగే బౌద్ధ మత సన్యాసుల అస్థికలపై నిర్మించేవి స్తూపాలు, ఆరామాలు అవి ఉన్నాయి. మీరు ఆప్షన్స్లో సమాధానం గుర్తించండి. ఓకే, అలాగే భాగరాజుకి చెల్లించే భాగం ఎంత శాతం? 1/8, 1/3, 1/6, 1/7. అలాగే తప్పులను గుర్తించి సరిచేసిన విద్యార్థి సాధించిన లక్ష్యం జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము. నిస్వార్థం, నిజాయితీ ఏ విలువ? ఓకేనా? నిస్వార్థం, నిజాయితీ ఏ విలువ? క్రమశిక్షణ, నైతిక, బౌద్ధిక, సౌందర్య. ఓకే, మీరు ఆప్షన్స్ని బాగా ఫైండ్ అవుట్ చేసుకుని బాగా ఆన్సర్స్ని గుర్తించండి. ఓకే, డాష్ వర్డ్ టు డాష్ వైజ్ ఈజ్ సఫిషియంట్. ఏ ది ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో మీరు వాటిని బాగా గుర్తించండి. ఏ ఫస్ట్ మెట్ హెయిర్ డాష్ ఇయర్ ఎగో. అందులో ఏ అని వస్తుందా, ఏ వస్తుందా, ది వస్తుందా, ఆర్టికల్ వస్తుందా చూసుకోండి. అలాగే కంపు, సన్యాసి, దేవదాసి పదాలు దేనికి సంబంధించినవి? అర్ధ సంకోచం, అర్ధ వ్యాకోచం, అర్ధ గౌరవం, అర్ధ గ్రామ్యత. అలాగే ఇది ఒక చిత్తు కాగితము, ఇది ఏ వాక్యానికి సంబంధించి దీని యొక్క గ్రాంధిక రూపం? ఇది ఒక చిత్తు కాగితము, ఈ వాక్యానికి గ్రాంధిక రూపం. ఇది ఒక చిత్తు కాగితం, ఇది ఒక చిత్తు కాగితం. ఓకే, 14. 1/2, 2/3, 3/4 కాసాగు ఎంత? 1/2, 2/3, 3/4 కాసాగు ఎంత? 1/6, 6/2, 1/6, 6. సో వీటిలో ఆన్సర్స్ని గుర్తించండి. క్రింది వాటిలో ఏ భిన్నం గరిష్టము? ఇందులో గరిష్టమైన భిన్నాన్ని మనం గుర్తించాలి. ఓకే, ఆప్షన్స్ 63/80, 31/40 ఆ విధంగా ఇచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొంచెం ఆడియో వీడియో సరిగ్గా సరిపోయినట్లయితే మీరు ఏం చేస్తారంటే కొంచెం పాజ్ చేసుకొని మీరు వాటిని గమనించండి. ఆ ఆప్షన్స్ అన్నింటినీ మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా రాశాను నేను. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారని తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే నేను డైలీ పర్ఫెక్ట్ డిఎస్సి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. దిస్ ఈజ్ మహేష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై నౌ.